ఎంత అనుభవం ఉన్న దొంగైనా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక ఆధారాన్ని వదిలిపోతాడు. ఆఖరికి దొరికిపోతాడు. చంద్రబాబు, లోకేష్ అయినా అంతే. జగన్పై ఎన్ని కుట్రలు చేసినా, ఎంత పగడ్బందీగా స్కెచ్లు గీసినా ఎక్కడో ఓ తప్పు చేసి తప్పకుండా పట్టుబడిపోతారు. సింగయ్య మృతి కేసులో కూడా అంతే. జగన్ను ఇరికించాలని, అరెస్టు చేయాలని పక్కాగా ప్లాన్ చేశారు. జగన్ రెంటపాళ్ల టూర్ ముగిసిన 4 రోజులకు ఓ వీడియోను పుట్టించారు. కాన్వాయ్ కింద సింగయ్య మరణించినట్టుగా ఎల్లో మీడియాలో చర్చలు మొదలు పెట్టించారు. పోలీసులతో కేసులు పెట్టించారు. కానీ ఆ వీడియో ఒరిజినలా ఫేకా అన్నది పోలీసులు విచారణ చేయరు. కుట్రపూరితంగా సింగయ్యను కాన్వాయ్ కిందకి ఎవరైనా నెట్టేశారా లేదా అన్నది పోలీసులు విచారణ చేయరు. అసలు ఆ వీడియో ఇన్నాళ్ళు ఎక్కడ దాగుంది అన్నది విచారణ చేయరు. ఇప్పుడు ఎవరు బయటకు తీశారు అన్నది విచారణ చేయరు. ప్రమాదం ముందు తరువాత వీడియో ఎక్కడ అన్నది విచారణ చేయరు. చిన్న చిన్న గాయాలతో ఉన్న సింగయ్య అంబులెన్స్లో ఎలా మరణించారని విచారణ చేయరు. జస్ట్ సోషల్ మీడియాలో వీడియో పుట్టుకొస్తుంది, సింపుల్గా పోలీస్ స్టేషన్లో కేసు నమోదవుతుంది. అసలు వీళ్ళ దగ్గరున్నది నిజమైన ఎవిడెన్స్ అయితే ఇప్పటిదాకా కోర్టులో ఎందుకు ప్రొడ్యూస్ చేయరు? ఈ ఒక్క ప్రశ్నకు ఆన్సర్ చేయగలిగితే ఈ కేసు ఎలాంటిదో తేలిపోతుంది. ఆ వీడియో వెనుక ఉన్నదెవరో తేలిపోతుంది. హబే మాకేం సంబంధం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చంద్రబాబు, లోకేష్ అనొచ్చు. కానీ సింగయ్య మరణించాక ఏం జరిగిందో మీకు తెలుసా? టీడీపీ గూండాలు సింగయ్య ఇంట్లో ఎలా తెగబడ్డారో మీకు తెలుసా? సింగయ్య భార్యపై ఏ విధంగా ఒత్తిడి తెచ్చారో మీకు తెలుసా? వాళ్ళు తెచ్చిన పేపర్లలో ఏం రాసుందో మీకు తెలుసా? మీకు నాకు తెలియకపోవచ్చు, పోలీసులకు, లోకేష్కు క్లియర్గా తెలుసు. దీని వెనుక ఉన్న కుట్ర కోణం ఏంటి, ఆసుపత్రికి వెళ్లేలోపు ఆ అంబులెన్స్లో ఏం జరిగింది, మరింత క్లియర్ కట్గా అర్థం కావాలంటే ఈ 10 ప్రశ్నలకు సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉంది. క్వశ్చన్ నెంబర్ 1 ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. చిన్న చిన్న గాయాలతో ఉన్న సింగయ్య ఊపిరి ఆసుపత్రికి చేరకముందే అంబులెన్స్లో ఎలా ఆగిపోయింది? క్వశ్చన్ నెంబర్ 2 ప్రమాదం జరిగిన వెంటనే సింగయ్యను ఆసుపత్రికి తరలించకుండా పోలీసులు ఎందుకు ఆలస్యం చేశారు? క్వశ్చన్ నెంబర్ 3 ప్రమాదానికి ముందు, ప్రమాదం తరువాత సింగయ్య వీడియో పోలీసులు ఎందుకు ఇప్పటికీ చూపించలేకపోతున్నారు? క్వశ్చన్ నెంబర్ 4 సింగయ్యకు చిన్న చిన్న గాయాలు మాత్రమే ఉన్నాయని పంచనామాలో క్లియర్గా రాసుకొచ్చింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 5 సింగయ్య లాంటి ఓ సామాన్యుడు మరణిస్తే పంచనామా దగ్గరకు ఒక పోలీస్ బెటాలియన్ ఎందుకు దిగింది? క్వశ్చన్ నెంబర్ 6 పోలీసుల దగ్గర ఉన్నది నిజమైన వీడియో అయితే ఇప్పటి వరకు దాన్ని కోర్టు ముందు ఎందుకు ఉంచలేదు? క్వశ్చన్ నెంబర్ 7 సోషల్ మీడియాలో డౌన్లోడ్ చేసిన వీడియో ఆధారంగా కేసులు పెట్టామనడం పోలీసుల డొల్లతనం కాదా? క్వశ్చన్ నెంబర్ 8 ఆ వీడియో నిజమే అయితే సింగయ్యను కుట్రపూరితంగా ఎవరైనా కిందకు నెట్టారా అని పోలీసులు ఎందుకు విచారణ చేయలేదు? క్వశ్చన్ నెంబర్ 9 లోకేష్ మనుషులు 50 మంది సింగయ్య ఇంటికి వెళ్ళి సంతకాలు పెట్టమని అతని భార్యను ఎందుకు బెదిరించారు? క్వశ్చన్ నెంబర్ 10 పోలీసుల సాక్షిగా లోకేష్ మనుషులు సింగయ్య ఇంటికి వెళ్ళి బెదిరించారంటే ఇందులో నారా కుట్ర ఉన్నట్టే కదా. ఈ 10 ప్రశ్నలకు సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉంది. మనం మొత్తం కేసును విశ్లేషించుకోవాలంటే మళ్ళీ ఒక్కసారి స్క్రీన్ పైన ఆ రోజు జరిగినటువంటి ప్రమాదం అని చెప్పినటువంటి ఆ వీడియో, టీడీపీ సోషల్ మీడియా ఐటీడీపీ రిలీజ్ చేసినటువంటి వీడియో, సింపుల్గా చెప్తున్నాను నేను, ఐటీడీపీ రిలీజ్ చేసినటువంటి ఆ వీడియో ఒక్కసారి చూడాల్సినటువంటిది. ఎందుకంటే ఆ వీడియో ఆధారంగానే కేసులు పెట్టామని పోలీసులు చెప్తున్నారు. స్వయంగా కోర్టుకు వెల్లడించారు. ఏది సోషల్ మీడియా వీడియోనే మేము డౌన్లోడ్ చేసుకున్నామని. ఒకసారి ఆ వీడియో చూస్తే ఏదైనా సింపుల్గా మనకు అర్థమయ్యేది 1.5 సెకండ్ మాత్రమే ఉన్నటువంటి వీడియో అది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 అది అలా దొర్లుకుంటూ పోతోంది, కానీ మనం సింపుల్గా చెప్పాలంటే అలా దొర్లుకుంటూ వెళ్ళే అవకాశమే లేదు. రోల్ ఓవర్ అంటే పైనుంచి అలా ఎక్కి వెళ్ళిపోతుంది. 4000 కేజీల బరువు ఉన్నటువంటి, అంతకు మించే దాంట్లో మళ్ళీ మనుషులు కూడా ఉన్నారు కదా, ప్రయాణిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వారందరూ ఉన్నారు కాబట్టి దాదాపు 5000 కేజీలకు పైగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం కాబట్టి ఇంకా ఎక్కువే వెయిట్ ఉంటుంది. మనం 4000 కేజీలు వేసుకున్నా అలా దొర్లేటటువంటి అవకాశం లేదు. సాధారణంగా దీన్నే ఇది ఏఐ వీడియోనే కొందరు అంటున్నారు, కాదు ఒరిజినల్ వీడియోని కొందరు అంటున్నారు. ఏదైనా కానీ ఒక ఏఐ వీడియోని మీకు ఇప్పుడు చూపిస్తాను, దాంతో మరింత క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇలాంటి ప్రమాదం జరిగితే అసలు అక్కడ వీల్ తిరగట్లేదు, మీరు అది గమనించండి. వీల్ ఎక్కడా కూడా
తిరగట్లేదు, అంటే వాహనం నడపడం లేదు, వాహనం ముందుకు కదలడం లేదు. మీరు గమనించారా లేదో చూడండి, ఎక్కడా కదలట్లేదు. ఒకసారి ఏఐ వీడియో కూడా క్రియేట్ చేసినటువంటి ఒక వీడియో చూద్దాం. అందులో మనకు క్లియర్గా కనిపిస్తుంది, ఇంత వెయిట్ ఉన్నటువంటి 4 టన్నుల బరువు ఉన్నటువంటి వాహనం కింద మనిషి పడితే అది రోల్ ఓవర్, ఆ మనిషి పైనుంచి అలా చక్రాలు ఎక్కి వెళ్ళిపోతాయి. అంతేకాని ఇలా జారుకుంటూ ఒక రబ్బర్ బంతిని వేసినట్టుగా, ఒక ఫుట్బాల్ వేసినట్టుగా అక్కడ వేసేటటువంటి అవకాశమే, జరిగేటటువంటి అవకాశం ఉండదు. నెంబర్ 2, అసలైంది ఏంటంటే క్వశ్చన్ ఇక్కడ, ఆ 1.5 సెకండ్ వీడియో కాకుండా అతను వెహికల్ కింద పడుతున్నది కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రమాదం తరువాత ఆయన వెహికల్ ముందుకు వెళుతున్నప్పుడు అతన్ని బయటికి తీశారా, తీస్తే ఎవరు తీశారు, ఎలా ఉన్నారు ఆ సమయంలో అన్న వీడియో అయితే ఎవరి దగ్గర లేదు. మరి పోలీసులు దానిపైన దృష్టి పెట్టి దాన్ని కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఎవరైనా నెట్టేశారా, కుట్రపూరితంగా ఎవరైనా అతని ప్రాణాలకు హాని తలపెట్టాలని ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిపైన కుట్రపూరితంగా ఒకరిని ఇరికించాలని ఎవరైనా నెట్టేశారా అన్న దానిపైన పోలీసులు ఎందుకు విచారణ జరపరు, ఆ వీడియో ఎందుకు రిలీజ్ చేయరు? ఈ ప్రమాదం తరువాత వీడియో కూడా ఎక్కడా మనకు కనిపించదు. వెహికల్ ముందుకు పోవాలంటే అక్కడ కింద ఉన్నటువంటి సింగయ్యను బయటకు తీయాలి కదా, అది కూడా ఎక్కడ మనకు కనిపించదు. ఇప్పుడు మనం అసలైన సింగయ్య వీడియో దగ్గరికి వెళ్దాం. ఆటోలో అతన్ని తీసుకెళ్లడం, ఆ తర్వాత అంబులెన్స్లో ఎక్కించడం. ఇక్కడ నేను మొదటి రోజే చెప్పాను, ఈ వీడియో రిలీజ్ అయిన రోజే చెప్పాను, అతను పైకి లేవడానికి తన చేతిని ఉపయోగించి పైకి లేస్తున్నారు అనంటే చేతికి ఫ్రాక్చర్ లేదు. అంత పెద్ద వెహికల్ కింద పడితే ఫ్రాక్చర్ కావాలి కదా, లేదు. తరువాత అతని మెడ సామాన్యంగా నిలబడగలుగుతోంది, ఆ మెడ దగ్గరే ఉంది కదా టైర్ అక్కడే ఉంది కదా, కానీ మెడ ఎక్కడా కూడా, బోన్స్ ఎక్కడా కూడా ఫ్రాక్చర్ అయినట్టుగా మనకు కనిపించదు. ఇది ఆటోలో ఎక్కిస్తున్నటువంటి, చేయబెట్టి లేస్తున్నారు కదా చూడండి, మెడ కూడా మామూలుగానే సామాన్యంగానే నిలబడి ఉంది, అయిపోయింది. నెక్స్ట్ అంబులెన్స్ దగ్గర వీడియో చూస్తే, అంబులెన్స్ దగ్గర వీడియో దగ్గరికి వచ్చేటప్పటికి అతని షర్టు పైన మరకలు వచ్చాయి, బ్లడ్ స్టెయిన్స్ కొత్తగా వచ్చాయి, ఇవన్నీ కూడా పక్కన పెడదాం. అతను కాలుపై కాలు వేసుకొని కూర్చొని ఉన్నారు, అక్కడ కాలుపై కాలు వేసుకొని పడుకొని ఉన్నాడు. ఇప్పుడు అంతకు ముందు లేని ఆ టైర్ మార్క్స్ ఇప్పుడు షర్ట్ మీద కనిపిస్తోంది, అంతకు ముందు లేని బ్లడ్ స్టెయిన్స్ లెఫ్ట్ హ్యాండ్ పైన కనిపిస్తోంది. సరే, అవి కూడా అప్పుడు మనకు సరిగా కనిపించలేదని అనుకుందాం. కానీ అతను కాలుపై కాలు వేసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అతన్ని మాట్లాడిస్తున్నారు, అంబులెన్స్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాలని మాట్లాడిస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో అతను తన భార్యకు కూడా ఫోన్ చేశాడు, తన బంధువులతో మాట్లాడాడు. ఆ విషయాలన్నీ కూడా అతని భార్య క్లియర్గా వెల్లడించింది. ఇక్కడ వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే, అంబులెన్స్లో ఎక్కేటప్పుడు చిన్న చిన్న గాయాలతో ఉన్నటువంటి సింగయ్య హాస్పిటల్కు వెళ్ళేలోపు ఎలా మరణించారు? హాస్పిటల్కు చేరుకోగానే డాక్టర్లు చెప్పింది అతను హాస్పిటల్కి చేరుకునే లోపే మరణించారని చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రాణాలతో ఉన్న వ్యక్తి అంబులెన్స్లో ఎక్కిన తర్వాత, అంబులెన్స్లో చాలా మంచి ఎక్విప్మెంట్ ఉంటుంది, నిపుణులు ఉంటారు, అతనికి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా అక్కడే అందుతుంది అంబులెన్స్లో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలు కాపాడడానికి, ఏదైనా ప్రమాదంలో ఉన్న వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి అంబులెన్స్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఏమంటే, ఇప్పుడు సింగయ్య భార్య అనే చెప్తున్నారు, అదే అంబులెన్స్ ప్రాణాలు తీసిందేమో, లోపల ఏం జరిగిందో తెలియదని అంటున్నారు. ఏ అంబులెన్స్లు అయితే ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయం నుంచి మొన్నటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన వరకు 108 అంటే ప్రాణాలు కాపాడేటటువంటి ఒక దేవుడిలా ఆ వాహనాన్ని భావిస్తారు. అదే వాహనం పైన ఈరోజు అనుమానాలు కలుగుతున్నాయి. ఆ 108 అంబులెన్స్ పైనే అనుమానం కలిగేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అతని భార్య ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి వింటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు అంబులెన్స్లో ఏం జరిగింది, ఈ గాయాలకు చనిపోతారా? ఆ బైట్ విన్న తరువాత, సింగయ్య భార్య మేరీ మాట్లాడినటువంటి బైట్ విన్న తరువాత అసలు పంచనామాలో ఏముందన్నది కూడా నేను క్లియర్గా వివరిస్తాను. ముందుగా మీరు ఒకసారి ఆవిడేం మాట్లాడారో వినండి. ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడి నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు, మా పిల్లలు 2 పిల్లలని చెప్పారు, మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, మాకు నా పేరు కూడా చెప్పారు. మరి హాస్పిటల్ తీసుకెళ్ళారు, ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది, అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. అది జగనన్న గారంటే మాకు చాలా అభిమానం.
పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు వాళ్ళు. మరి లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ అసీలమే అని చెప్పారు, మీ కులస్తులమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసింది. భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మాకు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. లోకేష్ గారు వాళ్ళే మమ్మల్ని చాలామంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పేశారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. అంబులెన్స్లో మరి బాగానే మాట్లాడాడండి. ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలినాయి చేతికి, ఇక్కడ తప్పనిచ్చి ఎక్కడా దెబ్బ తగలలేదు. మరి ఎక్కడా దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? కుటుంబ సభ్యులతో అతను ఫోన్లో మాట్లాడారు. వాళ్ళు కూడా చూశారు, గాయాలు పెద్దగా ఎక్కడా లేదు, ప్రాణాలు పోయేంత గాయాలు లేదు. అంబులెన్స్లో ఏం జరిగింది? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, లోకేష్ గారు తన మనుషుల్ని ఎందుకు 50 మందిని పంపించారు ఆ ఇంటికి? పేపర్లు ఇచ్చి పంపించి సంతకాలు పెట్టించమని ఒత్తిడి చేయించారని ఆమె చెబుతోంది. అంటే దీని వెనుక కుట్ర ఉన్నట్టా కాదా? ఆ సంతకాలు పెట్టించుకుని ఏం చేయాలనుకున్నారు? అసలు అక్కడికి లోకేష్ గారి మనుషులు ఎందుకు వెళ్ళాలి? ఎందుకు పంపించారు? పైగా పోలీసులు కూడా అక్కడే ఉన్నారని అంటున్నారు. అంటే లేని కేసుని సృష్టించడం, లేని వీడియోలను సృష్టించడం, జరగని ప్రమాదాలను సృష్టించడం, కొత్త కొత్త వీడియోలను పుట్టించడం, కేసులు పెట్టేయడం, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం, సీజ్ చేసుకోవడం, ఇవన్నీ చేయాలంటే 50 మంది ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఇంకా నేను సరే మీరు మేరీ గారి మాట వినకపోయినా నమ్మకపోయినా అందులో వాస్తవం లేదేమో అని మీలో ఇంకా ఏ మూలనైనా అనుమానం ఉన్నా ఇప్పుడు పంచనామా, పోలీసుల సమక్షంలో జరిగేటటువంటి పంచనామా, పోలీసు అధికారులు ప్రభుత్వ అధికారులు నిర్వహించేటటువంటి పంచనామాని ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నా. ఇందులో ఏం రాశారు? ఇందులో చాలా క్లియర్గా రాశారు సార్. 1-2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఒక మనిషి చనిపోయేటటువంటి గాయాలు ఉన్నాయా? ఇందులో ఎడమ బుగ్గ దవడ వద్ద తోకుడు చీలుడు గాయం, దీనికి చనిపోతారా మనిషి? 2, కుడి కంటి క్రింది భాగాన నల్లగా వాచిన చీలుడు గాయం, దీనికి చనిపోతారా మనిషి? 3, కుడి ఛాతిపై దోకుడు చీలుడు గాయం. ఇవే అన్నీ, దోకుడు గాయం, చీలుడు గాయం, వాచిన గాయం. ఈ వాచన దోక్కుపోయిన వాటికి మనిషి చనిపోయాడు. కుడి మోచేయి వెనుక భాగం నుండి అరచేయి వెనుక భాగం వరకు తోలు లేచిన దోకుడు గాయం, తోలు లేచిపోయిందట కొంచెం, దీనికి మనిషి చనిపోతాడు. మీరు సింపుల్గా కొంచెం మనం ప్రభుత్వ స్కూళ్ళలోనే, మనం మరీ ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, విదేశీ చదువులకు అవసరం లేదు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మనకు అవసరం లేదు. ప్రభుత్వ చదువులు చదివినా ఆ వీడియో చూసిన ఎవరికైనా ఇలాంటి అనుమానాలు కలుగుతాయి. పోని అతని భార్య స్వయంగా చెప్పినా మీకు నమ్మకం లేకపోతే, ఇది పోలీసులు అలాగే ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి చేసినటువంటి పంచనామాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి వాళ్ళు ఇచ్చిందే కదా. మరి ఎలా చనిపోతారు? ఇంకొక పాయింట్ చెప్తా. ఈ పంచనామా, ఒక సామాన్యుడు ఒక ప్రమాదంలో చనిపోతే పంచనామా చేస్తే ఎవరుంటారు అక్కడ? ఒక సామాన్యుడు చనిపోయాడు అనుకుందాం, ఓ కానిస్టేబుల్ 2 కానిస్టేబుల్లో ఉంటారు, లేదా తప్పదనుకుంటే ఒక ఏఎస్ఐ ఉంటారు, లేదా హెడ్ కానిస్టేబుల్ ఉంటారు. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలుసా? వెంటనే ఎంతమంది పోలీసులు వెళ్ళిపోయారో తెలుసా? 2 డిఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ, 4 సిఐలు, 4 ఎస్ఐలు, 10 మందికి పైగా కానిస్టేబుల్స్. హాస్పిటల్ దగ్గర పంచనామా కోసం వెళ్ళినటువంటి పోలీసు సిబ్బంది. ఇంత సిబ్బంది జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకే లేరు. మనం చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించిందంటే కనిపించలేదు, ఎక్కడ ఎవరో కనిపించలేదు అంటుంటాం కదా. వాళ్ళు 1100 మంది, 1200 మంది, 2000 మందిని పెడతారు, కానీ ఆ 2000 మంది జనం రాకుండా అడ్డుకునేందుకు ఎక్కడో ఉంటారు. మరి ఎందుకు ఇంతమంది అక్కడికి వెళ్ళారు? అంబులెన్స్లో ఏం జరిగింది? మేరీ చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి వాస్తవం ఎంత?
లోకేష్ మనుషులు అక్కడ ఎందుకు వెళ్ళారు? పోలీసుల సమక్షంలో అది కూడా, పైగా పేపర్లపై సంతకం చేయమని ఎందుకు ఒత్తిడి తెచ్చారు? అసలు ఇది ప్రమాదమా, కుట్ర? ఆ వీడియో ఒరిజినల్లా, ఫేకా? అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. పాషా గారు, ఈ కేసు నిన్న హైకోర్టుకు వచ్చింది, స్టే విధించింది, కానీ ఎక్కడా కూడా పోలీసులు ఇప్పటివరకు ఆ ఎవిడెన్స్ని ఇవ్వలేదు. వీళ్ళు ఏదైతే కేసు పెట్టారో ఆ ఎవిడెన్స్ ఇవ్వలేదు. పైగా వీళ్ళ చేతికి ఆల్రెడీ ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఉందని చెప్తున్నారు. ఇవేవి కూడా కోర్టుకు ఇవ్వలేదు. ఇప్పటి వరకు కోర్టుకు ఇవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు అడుగుతున్నారు. ఈరోజు మరణించినటువంటి సింగయ్య భార్య మాట్లాడిన తరువాత చాలా అనుమానాలు కలుగుతున్నాయి. మీకేమనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. సార్, బిగ్ క్వశ్చన్లో మీరు ప్రశ్నలు అడుగుతారు, 10 క్వశ్చన్స్. నేను కూడా ఒక 10 రోజులు అడుగుతాను, మీరు కొంచెం పర్మిషన్ ఇవ్వాలి. అంతకంటే ముందు మనది ప్రజాస్వామ్య దేశం అండి. ప్రజాస్వామ్య దేశంలో కాన్స్టిట్యూషన్ నాకు ఇండివిజువల్గా కొన్ని రైట్స్ ఇచ్చింది. నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, నేను అధికారాన్ని ప్రశ్నించవచ్చు, ప్రభుత్వ పెద్దల్ని కూడా ప్రశ్నించవచ్చు. ఆ అధికారాన్ని వాడుతూ నేను ఈరోజు గౌరవనీయులు ఎస్పీ గారిని, గుంటూరు ఎస్పీ గారిని ఒక 10 ప్రశ్నలు అడుగుతాను. ఎందుకు అడుగుతాను అంటే చాలా బాధేస్తున్నది. కోర్టులో మీరు ఆధారాలు ప్రొడ్యూస్ చేసే ధైర్యం మీకు లేదు. ఉన్నాయి అంటారు, ఆ ఆధారాలని బయట పెట్టరు. అవసరం వచ్చినప్పుడు మీడియాని వాడుకుంటారు. ఈరోజు అవసరం తీరిపోయిన తర్వాత అదే మీడియాకు ముందుకు వచ్చి, ఇగో నా దగ్గర ఈ ఫారెన్సిక్ ఆధారం ఉంది, నా దగ్గర ఈ ఫలానా ఆధారం ఉంది అని చూపించే ధైర్యం మాత్రం చేయడం లేదు. కాబట్టి ఈ 10 ప్రశ్నలు అడగవలసి వస్తుంది. 18న హడావుడిగా ఎందుకని చెప్పేసి గుంటూరు ఎస్పీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. రాజకీయ మబ్బులు కమ్ముకుంటాయని చెప్పేసి ముందుగానే ఆయనకు తెలుసా? ఆ మబ్బులు కమ్ముకోవడానికి ముందే ఆయన బయటకు వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టారా అన్న ప్రశ్నకి దయచేసి గుంటూరు ఎస్పీ గారు సమాధానం చెప్పాలి. రెండో ప్రశ్న, సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక వీడియో ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడ్డారు సింగయ్య గారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ వీడియో ఫేక్ అని చెప్పేసి గుంటూరు ఎస్పీ గారికి కొంచెం కూడా అనుమానం రాలేదా? కొంచెం కూడా అనుమానం రాలేదా? మూడో ప్రశ్న, 22న జగన్ గారి కారు కింద పడ్డారు, సింగయ్య గారు చనిపోయారని చెప్పేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు కదా. ఆ ప్రెస్ మీట్కి ముందు ఏదైనా ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది చేశారా ఒక ఎస్పీ స్థానంలో? ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక వీడియో వస్తే ఏమీ ఎంక్వైరీ చేయకుండా ఒకవేళ ఎఫ్ఐఆర్ కట్టారు, ఎఫ్ఐఆర్లో మార్పులు చేశారంటే ఇది ఘోరం. ఎస్పీ స్థాయి అధికారి అట్లా చేయకూడదు, ఎంక్వైరీ చేయాలి ప్రిలిమినరీ. చేశారా? చేస్తే ఆ ఎంక్వైరీ ఏంటి? మూడో ప్రశ్న, ఎఫ్ఎస్ఎల్ ఫారెన్సిక్ మనం పంపిస్తాం, ఎఫ్ఎస్ఎల్కి పంపి ఎంక్వైరీ చేసి దాని తర్వాత ప్రెస్ మీట్ చేసి ఉండొచ్చు. కరెక్ట్, చేసి ఉండొచ్చు. కానీ ఎఫ్ఎస్ఎల్కి పంపాలి. 22వ తారీఖు ఆదివారం, నాకు చాలా బాగా గుర్తుంది. సోషల్ మీడియా వాళ్ళందరూ ఇళ్లలో ఉన్నారు, మీలాంటి జర్నలిస్టులు కూడా ఇళ్లలో ఉన్నారు. మంచి రోజు ఎన్నుకొని 4 రోజుల తర్వాత, 4వ రోజు అనుకుంటా, ఆ రోజు ఆ వీడియోని అట్లా వదిలేరు సోషల్ మీడియాలోకి. అన్ని పచ్చ మీడియాలు వేసాయి. ఆ వీడియో ఆధారంగా అదే రోజు సాయంత్రం ఎస్పీ గారు వచ్చేసి మాట్లాడడం మొదలుపెట్టారు. కానీ ఏం చేయాలి? ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది ఎఫ్ఎస్ఎల్కి పంపించాలి. మీరు మెటాడేటా ఎంక్వైరీ కూడా చేసుకోవాలి మీరు చేయాలి. దాని తర్వాత, ఎందుకంటే యువర్ టాకింగ్ అబౌట్ ఎక్స్సీఎం అంటే జాగ్రత్తగా, బాధ్యతగా మెలగవలసిన బాధ్యత గుంటూరు ఎస్పీ గారికి ఉంది. నాకు ఆయన అంటే చాలా గౌరవం అండి, గుంటూరు ఎస్పీ గారు అంటే. అదే గౌరవంతో నేను ఈ విషయం అడుగుతున్నాను. 4వ ప్రశ్న, ఆ వీడియోలో 4 రోజుల తర్వాత ఎలా వచ్చాయి? కరెక్ట్, ఎలా వచ్చాయి? అదే రోజు ఆ వీడియోలు ఎందుకు రాలా? మీకు తెలుసు, నాకు తెలుసు. ఒక వీడియో అన్నది ఇట్లాంటివి దొరికితే ఆత్రం ఎవరికి ఆగదు. ఆ వీడియోని బయటికి తీసుకొస్తారు, సోషల్ మీడియాలో వేస్తారు, వాళ్ళ ఐడీల నుంచి ప్రమోట్ చేసుకుంటారు. కానీ ఆ వీడియో 4 రోజులు ఎవరు దాచారు? ఆ వీడియో ఒకవేళ నిజమైన వీడియో అయితే, ఫేక్ వీడియో కాకపోతే అదే రోజు ఆ వీడియో ఎందుకు బయటకు రాలేదు? దాని గురించి ఎక్కడుంది ఆ వీడియో అని చెప్పేసి ఎంక్వైరీ చేశారా? ఎవరి దగ్గర నుంచి ఆ వీడియో అనేది బయటకు వచ్చిందన్న విషయం, ఆ వ్యక్తి పేరు ఎంక్వైరీ చేశారా? ఎస్పీ గారు సమాధానం చెప్పాలి. 5వ ప్రశ్న, సింగయ్య గారు కారు కింద పడ్డారా లేదా ఏమైనా ఇందులో కుట్ర జరిగిందా? ఇందాక మీరు చెప్పారు ఎవరన్నా తోశారా అని చెప్పేసి. ఆ యాంగిల్లో ఎస్పీ గారు ఏమైనా ఎంక్వైరీ చేశారా? వాళ్ళ ప్రాథమిక బాధ్యత కదా సార్, బాధ్యత అది. ఆ యాంగిల్లో అంటే ఒకవేళ ఆ వీడియో కరెక్ట్ అయి ఉంటే, ఇది ప్రమాదమే లేకపోతే ఈ కాన్వాయ్ కింద పడ్డారని ఎలా నిర్ధారిస్తారు మీరు? అదే చెప్తున్నా కదా, ఆ ఎంక్వైరీ అనేది చేశారా? 6వ ప్రశ్న, ఇప్పటి వరకు ఎంతమందిని ప్రశ్నించారు, ఎన్ని ఆధారాలు సేకరించారు? కరెక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఎందుకంటే అక్కడ వందలాది మంది, వేలాది మంది ఉన్నారు. అవును, అందులో ఎన్ని వందల మందిని, ఎన్ని వేల మందిని మీరు ప్రశ్నించారు? ఎన్ని ఆధారాలు మొత్తంగా సమకూర్చుకున్నారు? నెంబర్ ఆఫ్ ఎవిడెన్స్ ఎన్ని ఉన్నాయి అన్నది చెప్పాలి. 7వ ప్రశ్న, మీరు చేసిన 2 ప్రెస్ మీట్లలో మీరు
మొదటి ప్రెస్ మీట్ ఏదైతే చేశారో ఆ మొదటి ప్రెస్ మీట్ అనేది ఇక్కడ పంచనామాకి మ్యాచ్ అవుతుంది. 18వ తారీఖు చేసినటువంటి ప్రెస్ మీట్ పంచనామాకి మ్యాచ్ అవుతుంది. ఎక్కడో యాక్సిడెంట్ జరిగింది, ఆయన పాపం ఎగిరి పడ్డారో ఎట్లా పడ్డారో రోడ్ సైడ్కి పడ్డారు, ఆ విషయం పంచనామాకి మ్యాచ్ అవుతుంది. కానీ 22వ తారీఖు చేసినటువంటి ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందో ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ పంచనామాకి మ్యాచ్ అవ్వట్లే. నేను కొన్ని చదవలేదు సార్. అదే ఎడమ చేయి చిటికెన వేలు వద్ద దోకుడు గాయం అంట. ఎడమ చేతి చిటికెన వేలకు గాయమైంది, చనిపోయాడు మనిషి. అదే అంటున్నాను నేను. అసలు దీనికి 22వ తారీఖు ప్రెస్ మీట్ కి ఎస్పీ గారు పెట్టింది ఏమన్నా మ్యాచ్ ఉందా? 18వ తారీఖు మ్యాచ్ ఉంది, అప్పుడు సరిపోయింది కరెక్ట్గా సరిపోయింది. ఇక 8వ ప్రశ్న, సింగయ్య గారి యాక్సిడెంట్ వేరే చోట అయ్యింది, వేరే బండి గుద్దేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఎవ్వరూ సోషల్ మీడియాలో కానీ బయటకు వచ్చి కానీ మాట్లాడలేదా? ఒకవేళ మాట్లాడుంటే వాళ్ళని ఎందుకు ఎవిడెన్స్గా తీసుకోలేదు? వాళ్ళని ఎందుకు ఎస్పీ ఆఫీస్కో లేదంటే పిఎస్కో పులవలేదు? అయ్యా మీరు ఫలానా సోషల్ మీడియాలో మాట్లాడారు, నేను చూశానండి అన్నారు, మరి ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి ఎందుకని చెప్పేసి వాళ్ళని పిలవలేదు? ఎందుకని వాళ్ళని నెగ్లెక్ట్ చేశారు? దీనికి నా 8వ ప్రశ్నకి సమాధానం చెప్పాలి ఎస్పీ గారు. ఇక 9వ ప్రశ్న, అసలు సింగయ్య గారిని మరణం ఎట్లా జరిగింది సార్? ఏమైనా పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిందా? ఎందుకంటే ఆయన బొక్కలు ఇరిగాయో ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ బయటికి కనిపించే విషయాలే రాస్తారు పంచనామాలో, పోస్ట్ మార్టంలో డీటెయిల్గా వచ్చి ఉంటుంది కదా. మరి అందులో ఎట్లా చనిపోయారు అన్న విషయానికి క్లియర్గా ఎస్పీ గారు సమాధానం చెప్పాలి. ఇక 10వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఈరోజు సింగయ్య గారి భార్య బయటకు వచ్చి అంబులెన్స్లో నా హస్బెండ్ని చంపి ఉంటారు అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో తిరుగుతుంది, సింగయ్య గారి భార్య వీడియో కూడా తిరుగుతుంది. మరి ఆ వీడియోని తీసుకొని దీని మీద ఒక కేసు కట్టి ఆ అంబులెన్స్ డ్రైవర్ని ఎంక్వైరీ చేస్తారా? అండ్ ఇంకోటి, సింగయ్య గారి భార్య ఈరోజు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో వీడియో వైరల్ అవుతుందో ఆ వీడియో అన్నది ఫేక్ వీడియో కాదు, అది ఒరిజినల్ వీడియో. దానికి సాక్ష్యం పీటీఐ, ఏఎన్ఐ, సాక్షి, టీవీ9 అందరి మైకులో ముందే ఉన్నాయి. అందరి ముందే ఆమె చెప్పారు అంబులెన్స్తో జరిగింది అని చెప్పేసి. మరి దీని మీద సపరేట్గా ఎఫ్ఐఆర్ కడతారా? కట్టి అది ఎంక్వైరీ చేస్తారా? అంబులెన్స్లో ఏమైనా చేసి ఉండొచ్చు లేదా ఆయన చంపుండొచ్చు అంటే ఆ భార్య అంటున్నారు కదా, అవకాశం ఉంది కదా, చంపే అవకాశం, చంపి ఉండొచ్చు. మరి దాని మీద కూడా ఎఫ్ఐఆర్ కడతారా? నెక్స్ట్, లోకేష్ గారు ఈ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించారు. ఇది నిజంగా నవ్వొస్తుంది. లోకేష్ గారు ఆయన వ్యక్తుల్ని పంపించి ఈ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించారు. లోకేష్ గారి మీద కూడా కడతారా? నిజంగా ప్రమాదం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయే ఇది కింద పడి అతను మరణించాడని వీళ్ళు నిజంగా భావించి ఉంటే, నిజంగా అదే జరిగి ఉంటే లోకేష్ మనుషుల్ని పంపరు. నేను అదే చెప్తున్నా, మ్యానిపులేట్ చేయాలని చూస్తారు. పంపరు. కాకపోతే ఇక్కడ మ్యానిపులేషన్ అనేది జరుగుతున్నది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కేసుని. కాబట్టి ఆ సెక్షన్ల కింద లోకేష్ గారి మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తారా? గుంటూరు ఎస్పీ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు సోషల్ మీడియాలో సార్ నవ్వొస్తుంది, ప్రధానమంత్రి గారిని కూడా మీమ్స్ పెట్టి ఈరోజు సోషల్ మీడియాలో అంటే చేయకూడదు, చేసిన వాళ్ళు అతిపెద్ద తప్పది. అట్లాంటి వీడియోలు కూడా ఉంటే మరి దాని మీద కూడా ఎఫ్ఐఆర్ చేద్దాం, ఇంకా అన్నిటికీ చేద్దామా? సరే చేశారు, ప్రిలిమినరీ ఎంక్వైరీ. ఇప్పుడు నేను అడిగిన 10 ప్రశ్నలు ఉన్నాయి, ఈ 10 ప్రశ్నల్లో కేసు అనేది క్లారిటీగా మీకు అర్థమవుతుంది. అంటే చాలా ప్రశ్నలు మీరు కూడా అడిగారు, అందులో కేసు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సింగయ్య గారి మరణం, సింగయ్య గారు ఎవరండి? వైఎస్ఆర్సీపీ కార్యకర్త. ఆయన చనిపోయారు, అదే రోజు వైసీపీ నాయకులు వెళ్ళడము జరిగింది, కుటుంబాన్ని కలవడము జరిగింది. ఈ రోజు కూడా సార్, ఈ రోజు కూడా 2వ తారీఖు, ఈ రోజు కూడా వైసీపీ నాయకులు ఆ కుటుంబ బాధ్యతల్ని మీదేసుకుని మరీ నడుస్తున్నారు. కుటుంబాన్ని ఎప్పుడు వదిలిపెట్టలే. సింగయ్య గారు చనిపోయారని చెప్పేసి ఏదో చెక్ ఇచ్చేసిన మా బాధ్యత అయిపోయింది అంటలే. ఈ రోజు కూడా ఆ కుటుంబాన్ని సాకుతున్నారు, చూసుకుంటున్నారు, మంచి చెడ్డలు అడుగుతున్నారు, ఏమైనా కష్టం ఉందా అడుగుతున్నారు. అది బాధ్యత. ఈ బాధ్యతని మర్చిపోయి కేవలము జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇట్లా జరుగుతుంది అని చెప్పి ఒక భయాన్ని పుట్టించారు. బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, రామోజీరావు గారి ఆత్మకి, ఆంధ్రజ్యోతి పత్రికకి, ఆ యాజమాన్యానికి, వాళ్ళకి చాలా బాధ్యత ఉంది సార్. ఈ ప్రమాదం ఇలా జరిగింది, ఇట్లా ఈ వీడియో వచ్చింది, ఇది ఫేక్ వీడియో, ఒరిజినల్ వీడియో తర్వాత విషయం వెంటనే వెళ్ళి వాలిపోయి అక్కడే కూర్చున్నారు. లోకేష్ గారు పంపించిన మనుషులతో సహా వాళ్ళ ఇంటి ముందు వాలిపోయారు, గద్దల్లా వాలిపోయారు. ఈ ఈనాడు దినపత్రికల్లో వచ్చింది చూస్తే అభిమానించిన పాపానికి ఆధారం లేకుండా చేసేశారు. దళితుడు సింగయ్య మృతితో దిక్కులేనిదైన కుటుంబం, పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలనుకుంటున్నారు, అప్పులు చేసి మరీ ఫీజులు కడుతూ పెద్ద కుమారుణ్ణి బీఎస్సీ నర్సింగ్ చదివిస్తున్నారు. ఏ పేపర్ సార్ అది? ఈనాడు దినపత్రిక సార్. అంటే ఫీజులు చంద్రబాబు నాయుడు గారు కట్టట్లేదా? ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదా? ఆయన చెప్తున్నట్టు కదా, ఇప్పుడు అప్పులు కట్టి ఫీజులు కడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్నట్టే కదా? అంతే కదా, అదే మాట వాళ్ళని రాస్తారు కదా, అదే మాట ఆయన చెప్పేసిండు కదా. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో చెప్పకనే ఈనాడు ఆయన చెప్పేసిండు. ఏమని అంటే ఆంధ్రప్రదేశ్లో ఫీజు రీయింబర్స్మెంట్ జరుగుతలేవు, ప్రజలు అప్పులు కట్టి, ఎస్సీ
ఎస్టీలు బీసీలు ఎవరైనా సరే అప్పులు చేసి ఈరోజు ఫీజులు కడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయినట్టే కదా. ఇది ఈనాడు దినపత్రిక వార్త. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయినట్టే కదా. వీళ్ళకి ఫీజులు కట్టడానికి కాదు, వాళ్ళపైన కేసును మ్యానిపులేట్ చేయడానికి మనుషులు పోతారు. అదే అర్థం కావట్లేదు సార్. ఈ ఉదాహరణ ఎందుకు చూపిస్తున్నానంటే రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ పరిస్థితి ఇదే. ఇప్పుడు అదే విషయాన్ని పాపం మర్చిపోయి రాసిండో తెలిసి రాసిండో. కానీ మనకి చాలా మంది ఇంత లోతుగా విశ్లేషించారు సార్. మనకు ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే నిజానికి ఫీజు రియంబర్స్మెంట్ లేదన్న విషయాన్ని రాశాడు ఇక్కడ. అదే రాశాడు ఆయన. రామోజీరావు దొరకట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదని రాశాడు ఆయన. సార్ మీరు లేరు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. నేనేం భావిస్తానంటే విశ్లేషించే వాళ్ళు చాలా మంది ఉన్నారని భావిస్తాను. ఈ విషయాన్ని చాలా మంది విశ్లేషించుంటారు, నవ్వుకుని ఉంటారు. ఏంటిది అంటే పూజ, అది పూజ కాదు కానీ అదే భజన 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 కొట్టడంలో ఎంత బిజీ అయిపోయింది ఆయన అంటే ఈ మాట రాస్తే నిజం బయటపడుతుంది అన్న విషయం కూడా మర్చిపోయాడు. ఇందులో లోకేష్ గారు నిజం బయటపడ్డది. సరే ఆయన బ్యాగులు ఆల్రెడీ చినిగిపోయినాయి, అది వేరే విషయం. మొన్న ఏదో పోయిన నెల బ్యాగ్ ఇచ్చాడు, ఆ బ్యాగులు చినిగిపోయి పాపం పిల్లలు ఎంత ఘోరం అంటే వీడియోలు కూడా ఉన్నాయి. ఎంత ఘోరం అంటే నెల రోజుల్లో బ్యాగులు చినిగిపోతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇచ్చారు కదా బ్యాగ్, పోయిన ఏడాది ఆ బ్యాగ్ తీసుకుని ఆ అబ్బాయి వెళ్తున్నాడు. పరిస్థితి అది. బొద్దింక కూడా ఏం రావట్లేదు సార్. మేడం లేదంటే కదా ఈ రోజు చెప్పేశారు మేడం, బొద్దింక కాదు అదేదో హెయిర్ ఎంట్రీ అని చెప్పేసి చెప్పారు. పిల్లలు కూడా నవ్వలేదన్నారు, వాళ్ళు నవ్వుకుంటున్నారు ఏదో నవ్వలేదు పిల్లలు. సార్ ఒక విషయం, మనిషి తనని తాను మోసం చేసుకోవద్దండి ఎప్పుడు కూడా. అది అతిపెద్ద తప్పు. ఇంకా మన దగ్గర జూమింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కెమెరాలో. మనోళ్ళు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు జూమ్ చేసి బాక్స్ కట్టి మరీ చూపించారు అది బొద్దింక అని చెప్పేసి. ఆ బొద్దింకని చూపించి నా ప్లేట్ లోనే బో అనబోయారు, ఆ కెమెరామెన్ అక్కడ కట్ చేశాడు. అది పరిస్థితి. దాని తర్వాత నవ్వు ఆపుకోలేకపోయి చేయి అడ్డం పెట్టినా నవ్వు కనిపించింది. ఒక హోంమంత్రి పర్యటన అక్కడ తనిఖీల కోసం వచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తగా హోంమంత్రి తనిఖీల్లో బయటపడని విధంగా ఉండే విధంగా తయారు చేసినటువంటి జాగ్రత్తలతో కూడిన భోజనం అది అందులోనే వచ్చిందంటే ఇంక రోజు పరిస్థితి ఏంటి వాళ్ళది? సార్ మీకు తెలియని విషయం నేను నిన్న డిమాండ్ చేసిన, అంటే మీకు తెలియదు అనుకుంటాను, ఆ బొద్దింక మీద ఎఫ్ఐఆర్ చేయాలి, ఆ బొద్దింకని అరెస్ట్ చేయాలి, దాని మీద ఛార్జ్ షీట్ వేయాలి, దాన్ని జైల్లో నూకాలి. ఎంత ధైర్యం లేకపోతే ఆ బొద్దింక ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గారి బొద్దింక పైన కూడా రెడ్ బుక్ సార్ ప్లేట్ లో దర్శనం ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గారి ప్లేట్ లో బొద్దింక దర్శనం ఇవ్వడం, ఆ బొద్దింకను మీరు వదిలేస్తారా? ఏంటిది నాకు అర్థం కాదు. చట్టరీత్యా అది నేరం. అంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో బొద్దింకను కూడా వదలరు. అన్ని ఉన్నాయి సార్, బొద్దింకల్ని కాదు. మీరు నేనేం చెప్పను, వెంట్రుకల్ని కూడా వదిలిపెడతారో లేదో ఆ దేవుడికే తెలుసు. పరిస్థితులు అంత దారుణంగా మారినాయి. సార్ ఒక విషయం, వీళ్ళు చేసే అబద్ధాలు అదేదో సినిమాలో ఉంది, వీడు దొంగ, వీడికి ఒక టాలెంట్ ఉంది, ఏంటంటే వాడు దొంగతనం చేయగానే పట్టుపడతాడు అన్నట్టు. వీళ్ళు చేసే ఏ పని ఏం మనం బయటికి తీసుకురాకల్లా. వీళ్ళు ఈ రోజు చేస్తే రేపు పొద్దున అది బయటపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు అన్ని అని చెప్పిన అబద్ధాలు బయటపడ్డాయి, 1 by 1 విత్ ప్రూఫ్ తో సహా బయటపడ్డాయి. నిన్న సరే ఇంకో విషయం, ఈ రోజు హోంమంత్రి గారు ఎందుకని చెప్పేసి ఆ బొద్దింకని డినై చేశారు. ఎందుకు చేయాలి, ఎందుకు చేశారు చెప్పండి, మీరు చెప్పండి. ముట్టికాయలు పడ్డాయి అంతేనా? ముట్టికాయలు పడ్డాయి. ఏంటండి మీరు హోంమంత్రి అయి ఉండి విద్యాశాఖలో చేయబెట్టి మరి నాకే మొత్తం కింద ఎసరు పెడుతున్నారు, చాప కింద నీరులాగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అవును, మరి బొద్దింకను చూపుకున్నా ఏం చేయాలి? మింగేయాలా? ఎందుకని చెప్పేసి మీరు వెళ్ళారు? వెంట్రుకైనా బొద్దింకైనా మింగేయాలా సార్? చూపించద్దా? అదే ఇప్పుడు టు బి ఫ్రాంక్ ఏంటంటే నిన్న ఆ మాట మాట్లాడి ఈ రోజు డినై చేస్తున్నారు, అసలు బొద్దింకే కాదంటున్నారంటే మరి ఏదో జరుగుతుంది కదా నిన్నటికి ఈ రోజుకి. రైట్. అది కూడా హోంమంత్రి గారు ఎంతో అమాయకంగా, అంటే హోంమంత్రి గారు అంటే నాకు చాలా గౌరవం, నేను ఆమెను చాలా రెస్పెక్ట్ చేస్తా. కానీ ఆమె అమాయకత్వం, మరి ఆమె అమాయకురాలా లేదా జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా అన్న క్లారిటీ నాకు లేదు. కానీ ఇంత ఘోరమా? నిన్న బొద్దింక అది రెండో రోజు ఏమైపోయింది, హెయిర్గా మారిపోయింది. రెండో రోజు రేపటికి ఏమవుతుంది? అదేమన్నా పటం అవుతుంది, అది పేపర్ తోటి చేసుకుంటాం కదా, రాకెట్ అదవుతుంది. చిన్నపిల్లలు రాకెట్ వేస్తే నా ప్లేట్లో పడ్డది అని చెప్పినా కూడా చెప్తారు. ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారినాయి. ఈ దారుణాలని మనం చూడాలి. సార్ ఒక విషయం, లాస్ట్ ఒక విషయం చెప్తాను. నిన్న బొద్దిగా బయటపడ్డది, అందులో వైసీపీ చేసింది ఏం లేదు, వాళ్ళే బయటపెట్టారు. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు అని బయటపడ్డది. వైసీపీ చేసింది ఏం లేదు, వైసీపీ నాయకులు చేసింది ఏం లేదు, ఈనాడు ఆయన బయటపెట్టాడు. బొద్దింక వెనక వైసీపీ కుట్రే లేదా? అదేంటన్నా, అందుకే ముందుగా చెప్పేస్తున్నా, వాళ్ళే బయట పెట్టుకున్నారు, ఇది కూడా వాళ్ళే బయట పెట్టుకున్నారు. వైసీపీ చేయాల్సింది ఏం లేదు సార్, కాలు మీద కాలు వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు 2029లో, 27లో వచ్చినా కూడా వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు బొద్దింకలు పంపిస్తావా నీ అంత భలే వాడతారు. రైట్. శేఖర్ రెడ్డి గారు,
ఏంటి సార్, లోకేష్ 50 మంది మనుషుల్ని పంపించారు సింగయ్య ఇంటికంటే ఏం దాగుండొచ్చు కుట్ర దీని వెనుక? సార్ నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి అందరికి కూడా, సాక్షి టీవీ వీక్షకులు కూడా గుడ్ ఈవినింగ్ సార్. సో ఇలా పాషా గారు మాట్లాడుతూ బొద్దింక గురించి మాట్లాడారు సార్. అవును సార్. ముందు 2014 నుంచి 19 మధ్యలో సార్ చంద్రబాబు నాయుడు గారి కిరీటం సార్, చేతిలో కత్తి సార్, కత్తి చివరి దోమ సార్, అది దోమలపై దండయాత్ర. కరెక్ట్. ఈసారి బొద్దింకలపై దండయాత్ర వస్తేమో సార్. దోమలపై దండయాత్ర, అది టైటిల్ వినండి. నిజంగా సార్ అది ఒకసారి చూడండి సార్, ఒక్కసారి చూడండి, ఒకసారి వినండి. ఆ టైటిల్ ఏంటంటే దోమలపై దండయాత్ర, ఈ టైటిల్ ఏంటంటే బొద్దింకలపై భీకర యుద్ధం. బాగుంది, బానే ఉందా? కుదిరింది. ఇది ఒక కొత్త కార్యక్రమాన్ని చేయొచ్చు. బొద్దింకలపై భీకర యుద్ధం ఇంటూ సార్ చేత్తో పట్టుకున్నారు సార్, చేత్తో చూడండి సార్ కార్నర్లో కొంత సిగ్నల్ ప్రాబ్లం. ఉంటుంది సార్ బొద్దింక పాపం. ఇంకా బొద్దింక అనేది సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు ఏదైతే చెక్కింగ్కి వెళ్ళినప్పుడు పేద పిల్లలకు పెట్టే అన్నంలో బొద్దింక వస్తే హోంమంత్రి గారు ఇలా చూపించారు సార్. ఓకే. కానీ నెక్స్ట్ డే మారిపోయింది సార్. అది ఏమని మారిపోయిందంటే, నేను బొద్దింక చూపించలేదండి, ఎవరైతే దాన్ని ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద తీవ్రమైన కఠినమైన చర్యలు ఉంటాయండి సార్. మరి జాగ్రత్తగా ఉండాలి కదా. అలాగే సింగయ్య గారి కేసు కూడా, పాషా గారు కూడా ఏదో చెప్పారే బొద్దింకే అది అని, మీరు కూడా చెప్తున్నారు. పాషా గారు జాగ్రత్త అండి, మీరు కూడా ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్ అవడానికి సిద్ధంగా ఉండాలి సార్. వాళ్ళు బొద్దింక అంటే బొద్దింక, వాళ్ళు దోమ అంటే దోమ, చీమ అంటే చీమ అంటేనే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేయగలం. లేదు వాళ్ళు బొద్దింక చూపించి చీమ అంటే కాదు మేడం అది బొద్దింకే అన్నారంటే మీరు కూడా గుంటూరులో జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను సార్. పాపం సార్, సాక్షిలో నవ్వితేనే జైల్లో పెట్టారు సార్ జర్నలిస్ట్ ని. మీరు వాళ్ళు బొద్దింక కాదన్న తర్వాత మీరు బొద్దింకని ఎలా డిసైడ్ చేస్తారు సార్? మీరు డిసైడ్ చేశారంటే గుంటూరు జైలుకి వెళ్ళాలి సార్. సార్ ఒక్క నిమిషం సార్, సింగయ్య గారి అంశం కూడా చూపించాలి సార్. సింగయ్య గారి అంశం కూడా ఎంతలా అంటే సార్, పంచనామా రిపోర్ట్ మీరు చూపించారు సార్. పంచనామా రిపోర్ట్ లో సార్ ఎంత దారుణం అంటే నిజంగా బాధాకరమైన అంశాలు చాలా ఉన్నాయి సార్. పంచనామా రిపోర్ట్ లో చీలుడు గాయం, దోకుడు గాయం అక్కడ ఉంది సార్. చీలుడు గాయం, దోకుడు గాయం సార్, ఎక్కడా కూడా చనిపోయే పరిస్థితి లేదు సార్. మేము మొదటి రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వాదించారు అదే సార్. ఏదైతే అతనికి యాక్సిడెంట్ అయింది అన్న తర్వాత పోలీసులే దగ్గరుండి అతన్ని పక్కకి లాగారు సార్. విజువల్స్ లో కూడా పోలీసులు కనిపిస్తారు సార్, చూడండి సార్. అవును, విజువల్స్ లో కూడా పోలీసులు ఉన్నారు. ఏఎస్ఐ రాజశేఖర్ గారు ఆ పక్కనే ఉన్నారు. ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీగల్ సెల్ కి సంబంధించినటువంటి ఒక అడ్వకేట్ గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చేశారంటే అతన్ని తమ ఆటోలో అలాగే తమ సొంత ఏదైతే కారులో తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటే ఏఎస్ఐ రాజశేఖర్ గారు 108 వచ్చేంత వరకు కూడా 35 నిమిషాల పాటు ఆపారు. ఎందుకు ఆపారు? ఎవరి ఆదేశాల మేరకు ఆపారు అని మొదటి రోజు నుంచి మేము అడుగుతా ఉన్నాం సార్. ఏదైతే 108 ఎక్కేంత వరకు క్షేమంగా ఉన్నతను, గాయాలు తగులుతాయి సార్, యాక్సిడెంట్ అవుతుంది, ప్రతి ఒక్కరికి రోడ్డు మీద పోతా ఉంటారు, చాలా మందికి యాక్సిడెంట్లు అవుతాయి సార్. కానీ యాక్సిడెంట్ అయిన ప్రతి ఒక్కరు చనిపోయే పరిస్థితి ఉండదు సార్. కానీ అతను స్వల్ప గాయాలతో ఆరోగ్యంగా ఉన్నతను 108 అంబులెన్స్ ఎక్కి గుంటూరు జీజీహెచ్ దిగే లోపల ఎలా స్వర్గస్థులయ్యారు సార్? రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏదైనా సాధ్యమే అన్నానికి ఇది ఒక మచ్చుతునకు సార్. అంటే ఏం జరుగుండొచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు అతని భార్య కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తుంది. 35 నిమిషాల పాటు ఎవరి ఆదేశాల మేరకు ఏఎస్ఐ రాజశేఖర్ గారు ఆపారు? ఫస్ట్ దానికి ఆ సమాధానం చెప్పాలి సార్ పోలీస్ డిపార్ట్మెంట్. 35 నిమిషాల పాటు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైనా యాక్సిడెంట్ అయితే అతన్ని అందుబాటులో ఉన్న ఏ వాహనమైనా పర్లేదు సార్ తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది సార్. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అది నేను శేఖర్ రెడ్డి అయినటువంటి నేను, లేకపోతే సాక్షి టీవీ జర్నలిస్ట్ అయినటువంటి మీరు, పాషా గారు చెప్పింది కాదు సార్, సుప్రీంకోర్టు చెప్పింది సార్. అది దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పింది సార్. మరి దాన్ని తుంగలో ఎక్కి ఏఎస్ఐ రాజశేఖర్ గారు ఎవరి ఆదేశాల మేరకు 35 నిమిషాల పాటు ఆలస్యం చేస్తారు. 35 నిమిషాలు సార్ ఆలస్యం చేసింది.
ఎవరు ఆదేశాలు? అది కూడా ఆలోచన చేయాలి కదా ఒకసారి. ఇది తర్వాత లోకేష్ మనుషులు ఎందుకు వెళ్ళారు? లోకేష్ మనుషులు ఎందుకు వెళ్ళారు ఆ ఇంటికి? కాలేసుకున్నాడు సార్. అక్కడ వాళ్ళకేం పని? తన భార్య ఫోన్ నెంబర్ చెప్పాడు, తన అల్లుడు ఫోన్ నెంబర్ చెప్పాడు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మరి 108 ఎక్కంగానే ఎట్లా చచ్చిపోయాడు? ఎలా చనిపోయారు? దాన్ని అడ్డుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రాకూడదు, వచ్చారంటే ఇలాంటివి జరుగుతాయని చెప్పడం కోసం ఈ కూటమి చేసినటువంటి దాష్టికం కాదా ఇదని చెప్పి నేను అడుగుతున్నాను సార్. సో ఇది నా అనుమానం కాదు, ఏదైతే సాక్షాత్తు చనిపోయినటువంటి సింగయ్య గారి భార్య అనుమానం. దాన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందా లేదా అనేది ఈ ప్రభుత్వం నిగ్గు తేల్చి చెప్పాలి సార్. రైట్. నేను ఒక్కసారి చూడండి సార్, చూడండి ఆవిడ ఆవేదన చూడండి ఒకసారి. సార్ ఇంకో విషయం ఈ కూటమి మీద దరిద్రంగా ఉంటుందంట సార్. సో పదే గోబెల్స్ లాగా ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైపోద్ది అనే ఒక ఉద్దేశం వాళ్ళు ఉన్నట్టున్నారు సార్. సింగయ్య గారు ఏదైతే ఒక వెహికల్ దగ్గర చనిపోయారు అని చెప్పేది వాళ్ళు చెప్పారు సార్. కానీ మా పార్టీ కార్యకర్త ఒక అతను ఉన్నాడు సార్, అతను ఆల్రెడీ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు సార్. అతను కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ చంపేసిందండి సార్. అదేవిధంగా ఆల్రెడీ హాస్పిటల్లో జాయిన్ అయినాడు సార్ 2-3 రోజుల క్రితమే, బ్రెయిన్ డెడ్ అయినటువంటి క్యాండిడేట్. అతను హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత 2 రోజుల తర్వాత చనిపోయాడు సార్. అతన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంపేశారు సార్. ఇంత దుర్మార్గంగా, ఇంత దార్చికంగా ఒక వ్యక్తి మీద, ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఇలా వ్యక్తిగత హననం చేస్తున్నారు అంటే ఇది జర్నలిజమా, ఇది రాజకీయమా అని చెప్పి వాళ్ళే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు చాలా సూక్తులు, ఉపదేశాలు, సుమతి శతకాలు, ప్రవచనాలు చాలా అద్భుతంగా చెప్తున్నారు, వినాలి. ఎందుకంటే ఇప్పుడే ఒక బాధితురాలు, భర్తను పోగొట్టుకున్న ఆమె అసలు అంబులెన్స్లో ఏం జరిగిందని ఆమె బాధపడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి సూక్తులు చెప్తున్నారంటే వింటే ఆశ్చర్యపోతారు. 50 మంది మనుషుల్ని లోకేష్ పంపించి ఉంటారా? అసలు లోకేష్ అలాంటి వ్యక్తి దీన్ని మ్యానిపులేట్ చేయాలని చూస్తారా అని మీరందరూ అనుకుంటారు. అంత గొప్ప సూక్తులు చెప్తున్నారు. ఒకసారి వినండి. కనీసం మానవత్వం లేని వ్యక్తులు పోతుంటే, కారు కింద మనిషి పడిపోతే, వాడ కార్యకర్తే పడిపోతే తీసి కుక్క పిల్లమారుగా బయటపడేసి నేరుగా వెళ్ళిపోతే, సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యని పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు, అంబులెన్స్ లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పించే పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని డ్రామాలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. కోడి కత్తి డ్రామా, కడానా కోడి కత్తి డ్రామా కూడా నా మీద పెట్టారు. బాధితురాలు, అణగారిన వర్గం, ఒక దళిత మహిళ, భర్తను పోగొట్టుకున్న ఆమె, ఒక బాధితురాలు మాట్లాడుతుంటే ఆమెను మ్యానిపులేట్ చేశారని, తన కుమారుని కాపాడుకోవడం కోసమా అన్నట్లుగా. ఎందుకంటే ఆమె చెప్పిన దాంట్లో లోకేష్ గారి పేరు స్పష్టంగా వినిపిస్తోంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే ఏంటారు? అది విన్న తర్వాత మీకేమనిపించింది చెప్పండి. ముందుగా ఒక విషయం మనం మాట్లాడుకోవాలి సార్. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వెన్స్డే, లాస్ట్ ఫ్రైడే ఎక్కడున్నారు, లాస్ట్ సాటర్డే ఎక్కడున్నారు, లాస్ట్ సండే, మండే, ట్యూస్డే, ఓకే, వెన్స్డే ఎక్కడున్నారు? ఒకసారి మనం చూసుకుంటే ప్రతిరోజు టీవీల ముందు ఉన్నారు. అవును, రోజు న్యూస్ పేపర్ ఇంటికి వచ్చినా రాకపోయినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏదో ఒక టీవీలో లైవ్లో ఉంటున్నారు. మన ఇంట్లో టీవీలో ఖచ్చితంగా ఉంటారు. ఒక ముఖ్యమంత్రి ఒక రోజు 1 గంట టీవీ ముందు ఉండాలంటే 2 గంటలు బయట కష్టపడాలి. ఏం మాట్లాడాలి రాసుకోవాలి, మొత్తం చదువుకోవాలి. సార్ రోజు ఇదే పని చేస్తుంటే ముఖ్యమంత్రి పని ఎప్పుడు చేస్తున్నారు? ఎవరో చెప్తున్నారు అసలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ముక్కు గోక్కడానికి కూడా సమయం ఉండదు. ముక్కు కాకపోతే వేరే విషయాలు చెప్పొచ్చు గోకోవడానికి, మనకు టైం ఉండదు సార్. ఒక చిన్న జర్నలిస్ట్ ని నేను, నాకే ఫ్యామిలీకి ఇవ్వడానికి టైం లేదు. నేను పరిగెడుతున్నాను పొద్దున్న లేదు సాయంత్రం వరకు. మీకు సమయం దొరకలేదు పిల్లలకి సమయం ఇవ్వడానికి. ముఖ్యమంత్రికి సార్ ఇంత సమయం ఒకటి. రెండోది ఏం చేస్తోంది అనేది కూడా పసిగడుతున్నారు చూడండి. అదే చెప్తున్నాను. ఇక్కడ మధ్యాహ్నం గలవగానే అక్కడ మీటింగ్ లో మాట్లాడేశారు. ఇప్పుడు ఇంకో విషయం, చాలా మంచి విషయం చెప్పారు చంద్రబాబు నాయుడు. ఈడ్చి కుక్క పిల్లలాగా బయటపడేశారండి. అవును, ఒకటి. రెండో విషయం, మాటికి మాట్లాడతారు.
వైఎస్ వివేకానంద రెడ్డి గారి గురించి కూడా మాట్లాడారు 2-3 రోజుల నుంచి మాట్లాడుతున్నారు. అంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడారు. నేను ఒక విషయం అడుగుతా, నేను చట్టాన్ని గౌరవిస్తున్నానా గౌరవించట్లేదా అన్న విషయం కంటే ఒక ముఖ్యమంత్రి చట్టాన్ని గౌరవిస్తున్నాడా లేదా అన్న విషయం పెద్దది. చాలా ముఖ్యం. ఎందుకు పెద్దది అంటే ముఖ్యమంత్రి కాబట్టి, సీఎం కాబట్టి. కోర్టులో ఉన్నటువంటి విషయాలు ఈ రెండు. కోర్టు చెప్పిందా సింగయ్య గారి మరణం జగన్మోహన్ రెడ్డి గారి బండి కింద పడి అయిందని కోర్టు చెప్పిందా? ఆర్డర్ ఉందా? లేదు. లేనప్పుడు మీరు ఎలాగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఇట్లా మాట్లాడతారు? కోర్టు చెప్పిందా వివేకానంద రెడ్డి గారి హత్య ఫలానా వాళ్ళు చేశారని? ఇంకా కోర్టులోనే ఉంది కదా. ఆ విషయాన్ని మీరే ఎట్లా ధృవీకరిస్తారు ముందుగానే, కోర్టు కంటే ముందుగానే? అంటే కోర్టులని మీరు గౌరవించరు. అట్లా చెప్పుకుంటూ పోతే మేము కూడా 100 చెప్పొచ్చు. చాలా మంది మొన్న ఎవరు చెప్పారు, నేను విన్నాను, ఎన్టీ రామారావు గారి చావుకి కారణమయ్యారు చంద్రబాబు నాయుడు గారని. కారణం అన్నారు, చంపారని లేదు, కారణం అన్నారు. మరి అది కూడా నిజమేనా? అంటే ఊహాజనితంగా మాట్లాడుకుందామా? ఇక అదే పని చేద్దామా? ఇక ఒకటి. రెండో విషయము, ఇందాక ఒక విషయం నాకు స్ట్రైక్ అయింది సార్. ఏఎస్ఐ రాజశేఖర్ గారు ఆ వీడియో ఉంటే రోడ్డు మించి ఆయన లేచేటప్పుడు, సింగయ్య గారు లేచేటప్పుడు వీడియో ఒకటి ఉంటే, ఆయన పట్టుకెళ్ళేటప్పుడు వీడియో ఒకసారి ప్లే చేయగలిగితే ఆ వీడియోలో క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఏఎస్ఐ రాజశేఖర్ గారు ఆయనని, సింగయ్య గారిని వేరే వాళ్ళు ఎత్తుకొని రోడ్డు నుంచి, ఇక్కడి నుంచి రోడ్డు అవతలకి రోడ్డు క్రాస్ చేసే వరకు ఏఎస్ఐ గారి మనసు మారిపోయింది, ఆలోచన మారిపోయింది. ఆటోలో తీసుకెళ్ళను, అంబులెన్స్ రావాలి, ముందు ఆటోలో తీసుకెళ్దామన్న ఉద్దేశంతో ఎత్తారు. ఆటోలో ఉద్దేశం అదే కదా, లేకపోతే ఎందుకు ఎత్తారు? అక్కడే పనుకోబెడతారు. కానీ రోడ్డు క్రాస్ చేసే వరకు ఉద్దేశం మారిపోయిందంటే ఏమైంది? ఒక్కసారి కాల్ లాక్ తీయాలి ఏఎస్ఐ గారిది. ఒక్కసారి ఏఎస్ఐ గారి మీద కూడా ఒక ఎంక్వైరీ జరగాలి, ఏం జరిగింది అన్న. ఎందుకంటే ఈ రోజు సింగయ్య గారి భార్య గారు ఈ మాట చెప్పినప్పటి నుంచి నాకు కూడా అనుమానాలు నాకు కూడా వస్తున్నాయి సార్. అంబులెన్స్ ఎందుకంటే యాక్టివ్గా ఉన్నాడు, కాలు మీద కాలు వేసుకొని పనుకుని ఉన్నాడు. ఆయన రోడ్డు క్రాస్ చేసేంత వరకు కూడా అవును ఆటోలో అన్నారు. ఆటోలో తీసుకెళ్లకుండా క్యాన్సిల్ చేసి అంబులెన్స్ కోసం వెయిట్ చేసి 35 నిమిషాలు వెయిట్ చేశారు. ఎందుకని? ఆ అంబులెన్స్లో ఏమన్నా రహస్యం ఉందా? ఆ అంబులెన్స్లో ఏదైనా ప్లానింగ్ ఉందా? ఈ విషయాలు అనుమానాలు మాత్రమే, నాది కూడా కాదండి నాదని చెప్పేసి లోపల లేదు ఆయన భార్య. ఇప్పుడు లోకేష్ గారి మీద ఆరోపణలు కూడా వాళ్ళ భార్య చేసిందే కదా, నేను మాట్లాడుతున్నది అదే అంటున్నాను. అనుమానాలు, అంబులెన్స్ లో ఏదైనా సెటప్ పెట్టారా, అందుకే ఆటోలో తీసుకెళ్లేదా? ఆటోలో సెటప్ పెడితే అందరూ చూస్తారు, ఓపెన్ ఉంటుంది అనుకున్నారా? ఒకసారి సమాధానం చెప్పాలి. ఈ విషయాలకి పోలీసులు సమాధానం చెప్పరు, చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పరు. కానీ బ్లాంకెట్ గా ఏం చేస్తారు సార్? ఇంకో విషయం, చిన్న విషయం, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు మీడియా ముందుకు వస్తున్నారు కదా, ఇగో నేను ఈ మంచి పని చేసిన, ఇగో నేను ప్రజలకు ఈ మంచి పని చేసిన, ఈ మంచి పనికి నాకు ఇన్ని మార్కులు వేయండి అని చెప్పేసి సంవత్సరానికి మార్కులు వేయించుకుంటున్నాడా? వేయించుకుంటలేడు. నేను చేసిన మంచిది నాకు 100లో 30 వేయండి, 40 వేయండి అంటున్నాడా? లేదు. రాగానే జగన్మోహన్ రెడ్డి గారు, ఎండింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసేది. రెండు, లోకేష్ గారు కూడా. లోకేష్ గారు అయితే ఆయన మంత్రిని అని మర్చిపోయి నోటికి ఎంత వస్తే అంత మళ్ళీ సంస్కారాల గురించి మాట్లాడతారు. వీళ్ళే సంస్కారము అది అని చెప్పేసి డైలాగులు కొడతారు. నోటికి ఎంత వస్తే అంత. ఒక మంత్రి, సరే మొన్నటిదాకా అంటే అపోజిషన్ లో ఉన్నాడు, మంత్రి కాదు, ఎలక్షన్ ఒక్కసారి కూడా గెలవలేదు, మనం కూడా ఏమనుకోలేదు. ఇప్పుడు ఎలక్షన్లు మొదటిసారి గెలిచి రెండోసారి మంత్రి అయ్యిండు. అట్లాంటి లోకేష్ గారు ఈ రోజు సంస్కారం మర్చిపోయి ఒక ఎక్స్ సీఎంని పట్టుకుని నోటికెట్టి మారుతాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారేమో చట్టాన్ని పక్కన పెట్టేసి, కోర్టులని పక్కన పెట్టేసి ఇష్టారీతే ఆయనే వర్డిక్ట్ ఇచ్చేస్తాడు. ఆయనే జడ్జు, ఆయనే ముఖ్యమంత్రి, అన్ని లాయర్ ఆయనే, పోలీస్ ఆయనే, అన్ని. అంటే ఆయనకి లేని నాలెడ్జ్ లేదు. మొబైల్ ఫోన్ తయారు చేశారు, ఈ బటన్ గురించి కూడా ఆయన చెప్తాడు. ఈ బటన్ ఇట్లా ఎందుకు పనిచేస్తుంది తెలుసా? నేను ఫలానా టైంలో నేను ఒక సలహా ఇచ్చా, ఆ బటన్ అట్లా తయారు చేశారు, అట్లా నొక్కగానే అట్లా వెనకకి రావాలి, అది నేను ఇచ్చిన ఐడియా అంటాడు ఆయన. సో ఆయనకి తెలియదంటూ లేదండి, ఆయనకు అన్ని విషయాల జ్ఞానం ఉంది. మీ చేతిలో సెల్ ఫోన్ ఉందంటే కారణం ఎవరో తెలుసా తమ్ముళ్ళు అంటారు, వాళ్ళు వింటూ ఉంటారు, అది తెలుగుదేశం పార్టీ అని అంటాడు. ఆయన చేశాడని కూడా చెప్పరు. ఇది కూడా చాలా తెలివిగా మాట్లాడతారు. ఇది కూడా ఆయనే సార్, ఈ పేపర్ కూడా ఆయనే. అంటే మీరు అనుకోవచ్చు పేపర్ అనేది 100 సంవత్సరాల కింద తయారైంది. లేదు, చంద్రబాబు నాయుడు గారు పుట్టిన తర్వాత పేపర్ తయారైంది. ఇది పరిస్థితి. రైట్. శేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది విన్నారు కదా. మొత్తానికి కేసు ఎంత ఫాలో అప్ చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మనుషుల్ని పంపించడమే కాదు, అసలు ఏం జరుగుతోంది దీని వెనుక అనేది చాలా చక్కగా ఫాలో అప్ చేసుకుంటూ వస్తున్నారు. ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు. ఒకటి. రెండోది, అసలు రాజకీయాల్లో రౌడీలు వచ్చేసారు, ఆ రౌడీలతో నేను ఫైటింగ్ చేస్తున్నాను అని మళ్ళీ అది ఈ నీతి సూత్రాలన్నీ చెప్తుంటారు. ఏం చెప్తారు వీటన్నిటిపైన? సార్, రాజకీయాల్లో రౌడీలు వచ్చారు అనే మాట బాగా
మాలాంటి వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే మల్లెల బాబ్జీ గారి ఏదైతే మరణ వాంగ్మూలం సూసైడ్ లెటర్ లో రౌడీలు ఎవరో చెప్పారు సార్. పింగళ దశరథరామ్ గారికి లోపల దిగిన కత్తి కంటిన రక్తం చెప్పొద్దు సార్ ఎవరు రౌడీలో. అదే విధంగా సార్ ఏదైతే విజయవాడలో చంపబడినటువంటి కాపు నాయకుడు మంగవెట్టి రంగా గారు ఆయన ఆత్మ చెప్పొద్దు సార్ ఎవరు. అదేవిధంగా వెన్నుపోటు గురి కాబడినటువంటి ఎన్టీఆర్ గారు ఘోషించి చెప్పారు సార్ చనిపోక ముందే ఎవరు రౌడీ, ఎవరు దాదా, ఎవరు గుండా, ఎవరు వెన్నుపోటుదారుడు, ఎవరు ఔరంగజేబ్ అనేది వాళ్ళు చెప్పారు సార్. మనం చెప్పక్కర్లేదు సార్. సార్ ఇంకోటి ఈ ఫోన్ ఉంది కదా సార్, ఈ ఫోన్ కి చిప్పట్లో సార్ టచ్ చేయడం ఉంటుందండి సార్. అది కూడా బాబు గారు పెట్టారు సార్. ఎట్లా ఆయన చెప్తా ఉంటారు కాబట్టి సార్ ఒక్కసారి చూడండి సార్. నొక్కేదో చూపిస్తున్నారు మీరు. ఏదైతే సార్ ఇది పల్నాడు జిల్లా ఆ టచ్ కొడితేనే వస్తుంది కదా సార్. అది కూడా లేకపోతే లాక్ అయిపోద్ది కదా. చంద్రబాబు కనిపెట్టింది సార్ టచ్ కూడా. పల్నాడు జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం సార్ 18వ తారీఖు 6 నెలలు సార్. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల గ్రామం పర్యటనకు వెళ్తుండగా ఉదయం 10:35 సమయంలో NH-16 ఏటుకూరు బైపాస్ దగ్గరలో భరత్ పెట్రోల్ బంక్ ఎదురుగా హైవేపై జగన్ గారి కాన్వాయ్ వచ్చే సమయానికి పత్తిపాటి నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ పిలుపు మేరకు అన్ని మండలాల కార్యకర్తలు, మండల నాయకులు లాల్పులం గ్రామం సమీపంలో ఉన్న పార్టీ కార్యాలయానికి వచ్చి అచ్చటి నుంచి 300 మంది వరకు నడుచుకుంటూ ఆంజనేయ స్వామి విగ్రహం దాటి పై ప్రదేశానికి వచ్చారు. వచ్చిన జనంలో వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి సింగయ్య సన్ ఆఫ్ మస్తాన్ వయసు 53 సంవత్సరాలు అన్న అతను తాగి ఉండి కాన్వాయ్కి ముందు వెళ్తున్న పెట్రోల్ కార్లకు ఎదురుగా వెళ్ళగా కార్ AP26 CE 0001 టాటా సఫారీ గుద్దగా చీలి సింగయ్య రోడ్డుపై పడిపోయాడు. అతనికి రక్తగాయమైనవి. అక్కడ ఉన్న కార్యకర్తలు సదరు పడిపడి ఉన్న సింగయ్యను డివైడర్ మీద పడుకోబెట్టి వెళ్ళిపోయారు. హైవే రక్షక్ పోలీసు వారు 108 కాల్ చేయగా అంబులెన్స్ వచ్చి సింగయ్యను గుంటూరు GGH కి తీసుకెళ్లగా డాక్టర్ గారు పరిశీలించి అప్పటికే చనిపోయారని నిర్ధారించారు. ఇది 18వ తారీఖున పల్నాడు జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం సార్. ఎస్ సార్, వాళ్ళని ఎవరైతే టాటా సఫారీ వాహనం సీజ్ చేశారు సార్, డ్రైవర్ ని అరెస్ట్ చేశారు సార్, పూచీకత్తు మీద స్టేషన్ బెదిరించి పంపించారు సార్. ఏ యాక్సిడెంట్ కేసు అయినా జరిగేది అదే సార్, పూచీకత్తు మీద స్టేషన్ బెదిరించి పంపిస్తారు సార్. డ్రైవర్ తాగకుండా ఉంటే, ఒకవేళ డ్రైవర్ తాగి ఉంటే అతను అరెస్ట్ చేసి లోపల పెడతారు సార్. కానీ డ్రైవర్ తాగి లేడు అని చెప్పి పూచీకత్తు మీద ఇచ్చి పంపించారు సార్. సార్ అంతవరకు బానే ఉంది సార్. మళ్ళీ 22వ తారీఖు వచ్చేసరికి సోషల్ మీడియాలో వచ్చినటువంటి వైరల్ అయినటువంటి వీడియో ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు నిందితుడు అయిపోయారు సార్. కారులో కూర్చున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు నిందితుడు అయిపోయారు సార్. అదే కారులో కూర్చున్నందుకు ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారు నిందితుడు అయిపోయారు సార్. అదే కారులో కూర్చున్నందుకు ఏదైతే చిలకలూరుపేటకు చెందినటువంటి విడుదల రజనీ గారు నిందితులు అయిపోయారు సార్. కారులో కూర్చున్నా కానీ నిందితులు అయిపోతారు సార్. ఇది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఏదైతే కొత్త సాంప్రదాయం సార్. తర్వాత ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి పంచనామా సార్, పంచనామాలో కూడా సార్ ఎక్కడా కూడా చనిపోయే గాయాలు లేవు సార్. పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సార్ అతన్ని ఆటోలో తీసుకెళ్తాం లేకపోతే మా కారులో తీసుకెళ్తాం అంటే ఏఎస్ఐ గారు 35 నిమిషాలు ఆపారు సార్. ఇవన్నీ కూడా మా అనుమానాలు సార్. మా అనుమానాల తర్వాత ఈ రోజు సింగయ్య గారి సతీమణి బయటకు వచ్చి అనుమానం వ్యక్తం చేసింది సార్. రాజకీయ అనుమానాలు పక్కన పెట్టండి. బాధితురాలు ఒక అనుమానం వ్యక్తం చేసిన తర్వాత ఇమీడియట్ గా దానిపైన విచారణ జరపాలా లేదా సార్? మేము అదే మా అనుమానాలు అంటే రాజకీయ కక్షనండి, రాజకీయ కుట్రనండి. కానీ ఆవిడ తన భర్తను కోల్పోయింది, బాధలో ఉంది. ఆవిడ మాట్లాడిన మాటలను సుమోటోగా తీసుకొని సిట్టింగ్ జడ్జి చేత ఎందుకు మీరు విచారణ చేయించలేకపోతున్నారు? లేకపోతే రిటైర్డ్ జడ్జి చేత ఎందుకు మీరు విచారణ చేపట్టలేకపోతున్నారు? లేకపోతే సిబిఐ చేత ఎందుకు మీరు విచారణ చేపట్టలేకపోతున్నారు? విచారణ చేపడితే ఖచ్చితంగా మీ డెవలప్మెంట్ కోసం విచారణ చేపడితే మీ ఏదైతే విచారణ చేపడితే ఖచ్చితంగా. ఇక్కడ ఒక విషయము అంటే మీరు కూడా ఫోటో వేయలేదనుకుంటా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని 2 కుటుంబాలు కలిశాయి. జయవర్ధన్ గారి కుటుంబము, సింగయ్య గారి కుటుంబము కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం అంటే ఒక నమ్మకం.
అవును. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి అంటే నేను నా ఫీలింగ్ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి తప్పు ఉంది లేదా ఆయన కారు కింద సింగయ్య గారు నిజంగా పడ్డారు అన్న ఆలోచన కనుక ఆ కుటుంబానికి ఉంటే వెళ్ళి కలవరు, ఎవరు కూడా కలవరు, మీరైనా కలవరు, నేనైనా కలవరు. అవును. కానీ వాళ్ళకి నిజం తెలుసు ఆ కుటుంబానికి, అందుకే వాళ్ళు అంత ప్రేమగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి కలవడం జరిగింది. ఆ విషయాన్ని ధైర్యంగా బయటకు వచ్చి ఈరోజు మాట్లాడడం జరిగింది. ఈరోజు ధైర్యంగా బయట మాట్లాడడం అంటే అది పెద్ద ఛాలెంజ్ అండి. ఆంధ్రప్రదేశ్లో ధైర్యంగా మాట్లాడడం, అది కూడా ఒక ఎస్సీ మహిళ, చాలా ఛాలెంజ్. 50 మంది గోండాలు ఇంటిపైకి వెళ్ళినా సరే ఆమె బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడినంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆమెకున్నటువంటి ఆ ఇష్టము, ఆ ప్రేమ, అభిమానము, ఆ గౌరవం అన్నది మనకు కనిపిస్తుంది. రెండోది ఇక్కడ జయవర్ధన్ గారి కుటుంబం, ఈ రోజే ఆ కుటుంబం కూడా కలవడం జరిగింది. జయవర్ధన్ గారి మృతి నిజంగా మనం అందరం చూసినాం, దాన్ని కూడా ఎలాగ రాజకీయంగా వాడుకుందామన్నారు, నిజం అన్నది అట్ట నిప్పులాగా బయటకు వచ్చేసి ఆ సీసీటీవీ కెమెరా దొరకపోయింటే వీళ్ళు చెప్పింది నమ్మించేసేవారు. సింగయ్య గారిని పక్కన పెట్టి దాని వెనకాలే పడేవారు. పచ్చ దొంగలు సార్, పచ్చ దొంగలు అసలు ఎంత ఇదిగా చెప్పేశారు తెలుసా. కానీ సరే హోంమంత్రి గారు ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ విషయం మీద అబద్ధం ప్రయత్నించారు, పట్టువని దొరికేశారు. ఏదేమైనా కూడా నిజం అన్నది నిప్పు లాంటిది. వైసీపీ తప్పు చేయదు, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయరు. తప్పు చేస్తే ధైర్యంగా అవునండి ఈ తప్పు జరిగింది అని ఒప్పుకునే ధైర్యం ఆయనకు ఉన్నది. ఆయనకి జైలు అంటే భయం లేదు, పోలీసులు అంటే భయం లేదు. ఆయన జైలుకి వెళ్ళి 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి, వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి, ఆయన జైలు నుంచి భయపడ్డాడు లేదా పోలీసులకు భయపడ్డాడు అని నవ్వుతున్నారు. సో ఆ విషయం మనం కూడా గమనించాలి, ప్రజలు కూడా గమనించాలి. రైట్, థ్యాంక్ యూ అండి పాషా గారు చర్చలో పాల్గొన్నందుకు. శేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.